హలో! ఈరోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 35 సంయుక్త వర్షన్. 3 రోజులు రిసెప్షన్ పోస్ట్ పోన్ చేయడంతో, నేను కూడా నార్మల్ అవ్వడంతో నన్ను చూడ్డానికి భావన మా సీఎం సార్ ఇంటికొచ్చిందని తెలిసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తను నిజంగా నా ఫ్రెండా కాదా అని తెలుసుకోవడం కోసం నా దగ్గరకొచ్చి అడగడంతో నిజంగా నా ఫ్రెండే అని చెప్పి సీఎం సార్ని పిలిచి భావనని లోపలికి అలో చేయమని చెప్పాను. భావన పేరు చెప్పగానే మా సీఎం సార్ మొహంలో రంగులు మారిపోయినా మరేమనుకున్నాడో లోపలికి అలో చేయండి అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి పర్మిషన్ ఇచ్చాడు. భావన లోపలికి రావడమే నా వైపు కోపంగా చూసి మా సీఎం సార్ వైపు చూసి బాగున్నారా సార్ అని ఆప్యాయంగా పలకరించేసరికి నేను బిత్తరపోయాను. ఇదేంటి కోపంగా చూడాల్సిన వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తుంది, ఆప్యాయంగా పలకరించాల్సిన నన్నేమో కోపంగా చూస్తోందని అనుకున్నాను. ఎలా ఉన్నావు భావన, నీకు 2 నెలల్లో మ్యారేజ్ అని మీ ఫ్రెండ్ చెప్పింది అన్నాడు మా సీఎం సార్. అవును సార్, మా సంయుక్తని తీసుకుని మీరు కూడా ఖచ్చితంగా పెళ్లికి రావాల్సిందే. పెళ్లి కార్డ్స్ ప్రింట్ అయిన వెంటనే నేనే వచ్చి మీకు కార్డ్స్ ఇస్తానని చెప్పడంతో తప్పకుండా వస్తామని అన్నాడు మా సీఎం సార్. నాకేమో ఇక్కడ తల బద్దలైపోతున్న ఫీలింగ్ రావడంతో ఇలా రావే అని భావన చేయి పట్టుకొని మా రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను ఇబ్బంది పెట్టిన మనిషితో అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావు ఏంటని అనేసరికి నా చెంప పగలగొట్టింది భావన. నేను బిత్తరపోయి తన వైపు చూస్తుంటే నీకు అసలు బుద్ధుందా? అసలు సీఎం సార్ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటే నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి పగ తీర్చుకోవడానికని సీఎం సార్ దగ్గరికి వచ్చాను అని మాత్రం చెప్పకు సంయుక్త, నిన్నిక్కడే పైకి పార్సిల్ చేసేస్తాను అంది. అసలు భావన ఏం మాట్లాడుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోవడంతో నువ్వు ముందు కాకిలాగా అరవకుండా ఏం జరుగుతుందో కాస్త చెప్తావా అని నేను అడిగేసరికి ఆ మాట నిన్ను అడగడానికి నేనొచ్చాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తావా అని తిరిగి నన్ను అదే అడిగింది. దాంతో నేను ఎందుకు వచ్చానో, ఏమైందో, ఏ పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో అంతా చెప్పేసరికి తల కొట్టుకుంటూ అయ్యో అయ్యో అయ్యయ్యో, అందుకే నువ్వు తొందర పడతావని నువ్వు కలిసిన ప్రతిసారి నువ్వు పిచ్చి పనులు ఏమీ చేయకని నీకు చెప్తూ వచ్చానే తల్లి. నువ్వు అనుకుంటున్నట్టు సీఎం సార్ చెడ్డవాడు కాదు అంది భావన. అంతే, ఆ మాట వినగానే నా కాళ్ల కింద భూమి 2 ముక్కలుగా చీలిపోతున్నట్టుగా అనిపించింది. సునామీ నన్ను లాక్కొని వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చి తల తిరిగిపోతున్న ఫీలింగ్ రావడంతో బెడ్ మీద కుప్పకూలిపోయాను. ఎందుకో ఎవరి విషయంలోనైనా వాళ్ళ తప్పు లేకుండా నేను తప్పుగా ప్రవర్తించానని తెలిస్తే నాకు ఒళ్ళంతా వణుకొచ్చేసి ఫీవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతూ ఉండడంతో మాట బయటికి రాక ఒళ్ళంతా చెమటలు పట్టడంతో సైలెంట్గా ఉండి నన్ను నేను తమాయించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సీఎం సార్ చెడ్డవాడు కాదు అంటే నీ ఉద్దేశం ఏంటని చాలాసేపటికి నన్ను నేను సముదాయించుకొని మాట పెగుల్చుకొని అడిగేసరికి నా వైపు తీక్షణంగా చూసి అసలు నేను చంపేయాలనిపిస్తుంది, కానీ నువ్విప్పుడు సీఎం భార్యవే కాబట్టి నాకు అలాంటి రైట్స్ లేవు కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ ఒకప్పటి నా ఫ్రెండ్ అయ్యి ఉంటే నిజంగానే నిన్ను పిచ్చి కొట్టుడు కొట్టేదాన్ని అని కోపంగా ఊగిపోయింది భావన. ఒసే, సీఎం అయితే వాడు మనిషి కదా, వాడికి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉంటాయా ఏంటి? నేను నీకు ఫ్రెండ్ కాకుండా పోవడానికి ఇంకొకసారి ఒకప్పటి ఫ్రెండు ఇప్పటి ఫ్రెండు అన్నావనుకో మొహం పగులు కొడతాను అన్నాను కోపంగా. మరి లేకపోతే నువ్వు చేసిన పిచ్చి పని ఎక్కడికి దారి తీసిందో నీకు అర్థమవుతోందా అని అది తల పట్టుకోవడంతో అసలు నువ్వు ఇలా బ్రేక్స్ ఇస్తూ సస్పెన్స్లో చెప్తుంటే నాకు టెన్షన్ వస్తోంది, ఏంటో క్లారిటీగా చెప్తావా లేదా అని అన్నాను కోపంగా. దాంతో అది చెప్పడం మొదలుపెట్టింది. మనం బయట నుంచి చూసే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ లైఫ్కి వాళ్ళ పర్సనల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సంయుక్త. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బయటకి కొన్ని రకాలుగా యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది అంతే. నన్ను సీఎం సార్ చేస్తున్న కుంభకోణాలు, అతను చేస్తున్న లావాదేవీల గురించి సీక్రెట్గా షూట్ చేద్దామని వచ్చి చూసి అనుకోకుండా వాళ్ళకి దొరికిపోయాను. ఆ రోజు నా లైఫ్ అయిపోయిందని నేను కూడా అనుకున్నాను, కానీ మనం అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సీఎం సార్కి ఇంకా ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి తప్పితే మరెవరికి ఆ పార్టీలో జరుగుతున్న ఘోరాల గురించి తెలియనివ్వట్లేదు కూడా. అవన్నీ సీక్రెట్గా మానిటర్ చేసి వాటి వల్ల ప్రజలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసమే వాళ్ళకి తొత్తుగా వర్క్ చేస్తున్నట్టుగా నమ్మిస్తూ ప్రజలకి మాత్రం వాళ్ళకి దక్కాల్సినవి దక్కేలా చేస్తున్నాడు మన సీఎం సార్. మనమే అనవసరంగా ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అంది. నాకు అర్థం కాలేదు అదేం చెప్తుందో. ప్లీజ్, ఏ కొరియన్ మూవీ చైనీస్ సబ్టైటిల్స్తో చూసినట్టు నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని అనేసరికి అది గట్టిగా ఊపిరి పీల్చుకొని బయట కుంభకోణాలు చేస్తున్నట్టు సీఎం సార్ చూపించేదంతా అందరినీ నమ్మించడం కోసం చేసే నటన. లోపల ఆయన చాలా మంచివాడు. అంతెందుకు, నువ్వు పీఏగా జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగినా అవి బయటికి చెప్తే బాగోదని నీతో అన్నాడా లేదా అంది.
దాంతో సర్టిఫికేట్స్ చెక్ చేసి నన్ను జాబ్లోకి రమ్మన్నప్పుడు చెప్పిన విషయం గుర్తొచ్చి అవునని చెప్పడంతో ఇక్కడ నుంచి మంచి జరిగినా చెడు జరిగినా బయటకు తెలిస్తే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని బయట ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. అందుకే నువ్వెన్నిసార్లు నా ముందు సీఎం సార్ని తిడుతున్నా ఆయన పర్సనల్ విషయాలు బయట మాట్లాడకూడదని చెప్పాడు కాబట్టి నీతో ఏం మాట్లాడలేదు. కానీ అది నీకు రాంగే కన్వే అవుతుందని సీఎం సార్ మైండ్లో ఫిక్స్ అవుతాడని నేను అనుకోలేదు అంది. మరి నీతో చాకరీ చేయించుకోవడం ఇదంతా ఏంటి అని అడిగాను. నాకు ముందే ఎలాంటి సిస్టమ్ ఇక్కడ రన్ అవుతుందో చెప్పి నాలాగే ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి భయం పుట్టాలని నాతో అలాంటి పనులన్నీ చేయించాడు. కానీ అది కూడా జస్ట్ యాక్టింగ్ మాత్రమే. తర్వాత వెంటనే నాకు రిస్ట్ ఇచ్చేవాడు. నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి గాడిద చాకరీ చేయలేదు అంది భావన. నేను వెంటనే నా నోటు మీద వేసుకుంటే అందుకే నువ్వెదురు పడినప్పుడల్లా సీఎం సార్ గురించి పట్టించుకోకు వదిలేయమని చెప్తున్నా కూడా నాకు తెలియకుండా ఇంత చేస్తున్నావని నేను అస్సలు అనుకోలేదని భావన తల పట్టుకుంది. నేను సైలెంట్గా ఉండేసరికి చూడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సీఎం సార్ నీ హస్బెండ్ పగా ప్రతీకారం అంటూ బంగారం లాంటి భర్తని ఏడిపించుకుని తినకు. కాపురాన్ని నాశనం చేసుకోకు. పెళ్లి కార్డ్స్ ప్రింట్ అవ్వగానే నేనే వచ్చి కార్డ్స్ ఇస్తాను. నువ్వు సీఎం సార్ ఆంటీ నా పెళ్లికి కంపల్సరీ రావాలి. నువ్వు నమ్మిన నమ్మకపోయినా నీ కాపురాన్ని నిలబెట్టడానికి నేనేదో చెప్పానని అనుకున్నా అదంతా నీ కర్మ. కానీ సీఎం సార్ మంచోడు అన్నది మాత్రం సత్యం అని చెప్పి వెళ్ళిపోయింది. సంయుక్త వర్షన్. భావన వెళ్ళిపోతుంటే కనీసం గేట్ వరకు కూడా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వలేనంత నిశ్చల స్థితిలో ఉండిపోయాను నేను. భావన పెళ్ళని తెలిసి కాస్త మనీ ఇవ్వబోయాడేమో. వద్దు సార్ వద్దని భావన అంటూ ఉంటే బలవంతంగా మా సీఎం సార్ డబ్బులు ఇచ్చినట్టున్నాడు. వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది నాకు. తర్వాత భావన వెళ్ళిపోవడంతో నేను కళ్ళు మూసుకొని వెనక్కి వాలాను. అథర్వ వర్షన్. స్నేహితురాలు వెళ్ళిపోతున్నా కూడా సంయుక్త సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటికి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి భావన జరిగిందంతా చెప్పేసి ఉంటుంది. అందుకే సంయుక్త బయటికి రాలేదేమో అనుకుంటూ భావన జ్యువెలరీ తీసుకుంటుందని తను వద్దంటున్నా కూడా కొంత మనీ ఇచ్చి డ్రైవర్తో తనని పంపించి లోపలికి వచ్చేసరికి వెనక్కి వాలి పడుకొని కనిపించింది సంయుక్త. ముద్దుగా చందమామ లాంటి నడుము ఆమెకి అందాన్ని ఇస్తుంది. సంయుక్త అంత గొడవ పడుతున్నా తనని దక్కించుకోవడానికి రీజన్ తనలో నచ్చిన నాకు ఆ క్వాలిటీస్. ఎంత కోపం ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా తన కంఫర్ట్ కాకుండా అవతల వాళ్ళ అభిప్రాయాలకు విలువనిచ్చి నేనంటే ఇష్టం లేకపోయినా అత్తవారింట్లో ఉన్నందుకు తను చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ చీర కట్టుకుంది. మా అమ్మ ఎంత గోల చేసినా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే తనంటే పిచ్చి నాకు. చిన్నగా నవ్వుతూ బేబీ అంటూ పక్కన కూర్చున్నా. ఉలిక్కిపడి లేచి కూర్చుని నన్ను చూసి అపరాధ భావంతో తలదించుకున్నట్టుగా అనిపించింది నాకు. అదెందుకో తెలుసు కాబట్టి కారణాలు అడగకుండా మొహం ఎందుకలా మల్లె పువ్వులా ముడుచుకుపోయింది. ఎప్పుడు నా మీద గయ్యి గయ్యమని అరిచే సంయుక్త అంటేనే నాకు ఇష్టం అన్నాను. కానీ మాట్లాడకుండా అలాగే నా వైపు చూస్తూ ఉండేసరికి కాస్త ఇబ్బందిగా అనిపించి సరే బయటకి ఎక్కడికైనా వెళ్ళొద్దామా అన్నాను. మీరు మామూలు మనిషి కాదు, మీరు బయటికి వెళ్తే గుర్తుపడతారని సంయుక్త మూతి ముడుచుకొని చెప్పేసరికి నవ్వొచ్చి ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వైతే త్వరగా రెడీ అవ్వు అని చెప్పడంతో సరేనని బాత్రూంలోకి వెళ్ళి 10 నిమిషాల్లో లాంగ్ లెంత్ అనార్కలి డ్రెస్తో బయటకొచ్చింది. కాస్త మొండిగా ఉన్నా కూడా మేడం గారికి ఏది వేసుకున్నా ఇట్టే సూట్ అయిపోతుంది. కాబట్టి కాసేపు మనం ఏం చేస్తున్నా మర్చిపోయి మంత్రముగ్ధుల్ని చేసే టాలెంట్ సంయుక్త అందానికి ఉంది. ఆ అందం నా సొంతం ఎప్పుడు అవుతుందోనని వెయిట్ చేస్తున్నాను అనుకుంటూ నేను కూడా వెళ్ళి ఫార్మల్స్లో రెడీ అయ్యి రాగానే నా వైపు కాసేపు ఆశ్చర్యంగా చూసి నేను కళ్ళు ఎగరేసేసరికి తను తడబడుతూ మొహం తిప్పుకోవడంతో నవ్వుకున్నాను. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్తో మాట్లాడి మేము బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎవరూ తోడుగా రాకపోవడంతో వాళ్ళెవరూ రారా అని అడిగింది సంయుక్త. వాళ్ళు వస్తేనే మనం ఎవరన్నది పబ్లిక్కి తెలిసిపోతుంది. అసలు జనాలు వాళ్ళ చుట్టూ ఎక్కువగా హడావిడి ఉండేలా చూసుకునేది వాళ్ళకి పబ్లిసిటీ రావాలని. అదే పబ్లిక్లో బయట పడకూడదు అనుకుంటే ఎలాంటి హడావిడి లేకుండానే వెళ్ళాలి. ఇప్పుడు మనం సైలెంట్గా వెళ్ళామనుకో, నేను మాస్క్లో వెళ్ళకపోయినా నన్ను ఎవరు గుర్తుపట్టరు అని నేను అనేసరికి అలాంటి పనులు చేసి మాత్రం నెత్తి మీద బండ వేయకండి, ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి అనేసరికి గట్టిగా నవ్వేశాను. మొదట్లో చిరుబర్లు ఆడేది, కానీ ఇప్పుడు సంయుక్త నాతో బాగానే ఉండడం వల్ల తను ఎప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న చిన్న హోప్ వచ్చింది నాకు. ఆమెని డోలారే ధని తీసుకుని వెళ్ళి మాస్క్ వేసుకుని షాపింగ్ చేస్తుంటే నేను సైలెంట్గా వెనక నడుస్తున్నాను అంతే. నేనెంత ఆమెని చూస్తున్నా కూడా ఆమె మాత్రం నన్ను చూడలేదు. ఆమె ఇయర్ రింగ్స్ పెట్టుకొని బాగున్నాయా అని అడుగుతూ ఉంటే నవ్వుతూ సమాధానం చెప్పడంతో తెగ ఎగ్జైట్ అవుతూ మిగిలినవన్నీ తీసుకుంది. నేను తనని ఎంత పిచ్చిగా ఆరాధిస్తూ తన వెంటే తిరుగుతున్నా నా చూపుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా షాపింగ్లో తను మునిగిపోయింది. తన సంతోషాన్ని కళ్ళారా చూస్తున్న నాకు ప్రపంచంలో ఎంత అసాధ్యమైన దాన్నైనా
తీసుకొచ్చి ఆమెని సంతోషపెట్టాలన్నంత ఆశ కలుగుతోంది. నిజంగా నా సంయుక్త ముద్దుల గుమ్మే, మా అత్త నా కోసం స్పెషల్గా డిజైన్ చేసి కన్న నా బంగారు బొమ్మ అనుకున్నాను ముద్దుగా. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడు ఎన్ని కొనుక్కున్నాను అని సంబరంగా చెప్తుంటే ముద్దు ఆగక మాస్క్ కిందకి దించి ఆమె పెదవి చివర ముద్దు పెట్టేసరికి, కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూసేసరికి మళ్ళీ మాస్క్ యథావిధిగా వేసుకొని కన్ను కొట్టి చేయి పట్టుకుని వెళ్దాం రా అని తీసుకుని వెళ్ళిపోయాను. సంయుక్త వర్షన్. బాబోయ్, ఇతగాడి తాకిడి నా మీద ఎక్కువగానే ఉన్నట్టు నాకు ఈ మధ్య అనిపిస్తుంది. నిజానికి భావన మా సీఎం సార్ తప్పేం లేదని చెప్పినప్పుడు ఎంతగా అపార్థం చేసుకున్నానో అర్థం కాగానే మనసు కకావికలమైపోయింది. అంత డల్గా ఉన్న నన్ను బయటికి వెళ్దాం అని చెప్పి నా మనసులో స్ట్రెస్ రిలీజ్ చేయడానికి ట్రై చేశాడు మా సీఎం సార్. నేను ఎగ్జైట్మెంట్లో కొన్నవన్నీ చూపిస్తుంటే నాకు ముద్దు పెట్టేయగానే అక్కడే ఫ్లాట్ అయిపోయాను. ఒక మ్యాన్లీ పర్సన్ మనల్ని కవ్విస్తున్నాడంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అంతే. మా సీఎం సార్ని కాళ్ళు అరిగేలా డోలారే దాని మొత్తం తిప్పుతూ మొక్కజొన్న పొత్తులు, సున్నుండలు, పానీపూరి తిన్న కడుపులో అన్నీ వేసేసి ఇంటికి బయలుదేరిపోయాం. కార్లో వెళ్ళి కార్లో రావడం వల్ల కార్ ఎక్కగానే మాస్క్ తీసేసి కరోనా టైంలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం మాస్క్ వేసుకుని తిరగాలంటే చుక్కలు కనిపిస్తున్నాయన్నాడు. దాంతో అతని గడ్డం మీసం దగ్గర పట్టిన చెమటని అనుకోకుండా నా దుపట్టాతో తుడిచేసరికి కళ్ళు విప్పార్చి నా వైపు చూశాడు. ఇంటికి వెళ్ళాక బాగా అలసిపోవడంతో డిన్నర్ చేసేసి వెంటనే బెడ్ మీద పడిపోయాను. ఆ పెండెంట్ అమ్మాయిని నేను కాదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మా సీఎం సార్ నాతో అసలు మాట్లాడలేదు. అసలు ఆ పెండెంట్ ఏంటి, మా సీఎం సార్ ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడు, నాకు అతని మీద ప్రేమ కలిగి ఇద్దరం ఒకటైన తర్వాత అసలు ఇలా జరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోజు రోజుకి మా మధ్య దూరం పెరుగుతుందని నేను బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక అమ్మాయి ఆ పెండెంట్ నాది అంటూ మా ఇంటికి రావడంతో నాకు గుండెల్లో గుణపం దిగింది. గబుక్కున ఉలిక్కిపడి లేచేసరికి అప్పుడు టైం తెల్లవారుజామున 4:30 అవుతూ ఉంటే ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి మా సీఎం సార్ వైపు చూసేసరికి ఆదమర్చి నిద్రపోతున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.